హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో చాలామంది మధ్యలో కామెంట్స్ అయితే పెడుతున్నారండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అంటే చాలా తక్కువ ప్రైస్లో కొంచెం ప్రాపర్టీస్ చూపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి చాలా వెతికి ఈ ప్రాపర్టీని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ మనకు గుర్రంగూడలో ఉందండి, శ్రీనివాసపురం కాలనీలో అయితే ఉందండి. కార్నర్ బిట్ అండి, వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ అన్నమాట. మళ్ళీ చాలా మంచిగా ఉంది. ఇదే కాకుండా ఇంకో బెనిఫిట్ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా, రోడ్డు కనిపిస్తుంది అండి, జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో అయితే రోడ్ నుంచి ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. అది గుర్రంగూడ రోడ్ అన్నమాట. శ్రీనివాసపురం కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా మంచిగా ఉందన్నమాట. లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా అన్ని క్లియర్ చెప్తానండి. కార్నర్ బిట్ అండి, మీరు చూడాల్సింది ఏంటంటే ఇది కార్నర్ బిట్ అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్. మనం మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఇది కార్నర్ బిట్. 2 సైడ్స్ మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నాయండి. దీనికి 2 గేట్స్ తీసుకున్నారు. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ప్లస్ నార్త్ ఫేస్ కూడా లాస్ట్కి ఒక గేట్ అయితే తీసుకున్నారు. ఈ ప్రాపర్టీకి ఏంటంటే మనకు ఇంకో విషయం ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ మనకు 30x40 అన్నమాట. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా లేటెస్ట్గా ఉంది. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. దీనికి ప్లాంట్స్ ప్రొవిజన్ పెట్టుకోవడానికి 2 సైడ్స్ వచ్చిందండి. ఇక్కడ వచ్చింది, అదేవిధంగా మనకు నార్త్ ఫేసింగ్ కూడా వచ్చింది అనమాట. కార్నర్ బిట్ కాబట్టి దీనికి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ పార్కింగ్ అయితే తీసుకున్నారండి. పార్కింగ్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ 2 అవుతున్నాయి. బోర్ వచ్చేసి గల్లీ ఉంది కదండి, 3 ఫీట్ గల్లీ. లాస్ట్కు మనకి ఏంటంటే వాస్తు ప్రకారం అయితే అక్కడైతే బోర్ అయితే వేయడం జరిగిందండి. చాలా మంచిగా. సంప్ కూడా బ్యాక్ సైడే ఉందండి. మనకు పార్కింగ్లో సంప్ కూడా లేదు, బ్యాక్ సైడే ఉందన్నమాట. మంచిగా ఏంటంటే మనకు పైకి వెళ్ళడానికి ఒక 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు గ్రానైట్తోని. అదేవిధంగా స్టెప్స్ కిందనే మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. బిల్డింగ్ చుట్టూ కూడా మనకు 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. పార్కింగ్లో మనకు చూసుకుంటే PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచిది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అనమాట. సింహద్వారంకి వెళ్ళడానికి మనకి ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా లేటెస్ట్గా అయితే ఉన్నాయి. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టించినారు, మంచిగా గోల్డెన్ స్టిప్ పెట్టినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది హౌస్. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి ఎంటర్గానే మనకు పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి. దీన్ని హాల్ కమ్ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇటు వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనకు మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ కింద షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి నీట్ పెయింటింగ్ ఇచ్చినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే లేటెస్ట్గా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 విండోస్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, 4x4 విండో, 3x4 విండో, 2x4 విండో, 3 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాక్ వెళ్ళడానికి హాల్లో నుంచి ఒక డోర్ తీసుకున్నారండి. మనం బ్యాక్ సైడ్ వచ్చినాం అనుకోండి, ఇక్కడ మనకు సంప్ ఉంది. ఫస్ట్ సంప్ కొంచెం ముందుకు వెళ్తే లిఫ్ట్ ప్రొవిజన్ అండి. పైకి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉండడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే G+1 పర్మిషన్ అయితే ఉంది. ఇన్ ఫ్యూచర్ మీరు పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నార్త్ ఫేసింగ్ నుంచి రావాలంటే ఇక్కడ కూడా ఒక గేట్ అయితే తీసుకున్నారండి. ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు కూడా మనకు 30 ఫీట్ రోడ్ అనమాట. 30 ఫీట్ రోడ్ అవుతుంది. బోర్ చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనకు బోర్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. అప్లై చేసుకుంటే వచ్చేసిస్తుంది. మనం హాల్ అయితే మొత్తం క్లియర్గా అయితే చూసాం కదా. హాల్ నుంచి ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసి పక్కకి వెళ్ళిపోతే కిచెన్ అవుతుందండి. కిచెన్ కూడా మంచి ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి. ఈ ప్రాపర్టీ 2-3 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్కి సూపర్ ప్రాపర్టీ అనమాట. ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. మంచి ఒక విండో తీసుకున్నారు, సింక్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పార్కింగ్లో ఒకటి ఇచ్చినారు. బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదైతే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్విచ్ బోర్డు కానీ ట్యాప్ కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసినారు. గల్లీ కూడా ఉందండి మనకు మంచిగా బట్టలు ఇట్లా ఆరేసుకోవడానికి. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే
పూజ గది ఒకటి కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, ఒక పూజ గది కూడా ఇచ్చినారు. ఏం కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలా వీళ్ళైతే ఏర్పాట్లు చేయించడం జరిగిందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే ఉందండి. రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, మంచిగా షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్, నీట్గా అయితే ఫాల్ సీలింగ్ ఉందండి. ఇక్కడ యూపీవీసీ విండో తీసుకున్నారు, 4x4 యూపీవీసీ విండో పెద్దదైతే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా పెద్దగా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. పై వరకు టైల్స్, గ్రీజర్ పాయింట్, విండో, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఈవెన్ డోర్ కూడా ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది కామన్ బాత్రూమ్ అయితే ఒకటి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చాలా పెద్దగా తీసుకున్నారు, అన్ని ప్రొవిజన్స్ దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 10x10 సైజ్ ఉంటుందండి. దీంట్లో కూడా మంచిగా టైల్స్, ఒక మంచిది 3x4 విండో అయితే తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఎవ్రీ రూమ్లో డిఫరెంట్ పెయింటింగ్, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. వన్ వాల్ వచ్చేసి దీంట్లో వచ్చేసి లావెండర్, ఇంకో దాంట్లో వచ్చి పిస్తా, ఇంకో దాంట్లో గ్రీన్, అలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నారండి. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ ఇది అన్నమాట. ఒకసారి ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. 30x40 డైమెన్షన్స్ అన్నమాట. నార్త్ వెస్ట్ ఫేసింగ్, మెయిన్ సింహద్వారం నుంచి వెస్ట్ ఫేసింగ్ అండి. నార్త్ సైడ్ వచ్చి కార్నర్ బిట్ అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదామండి. ఈ ప్రాపర్టీ గుర్రంగూడలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి శ్రీనివాసపురం కాలనీ అనమాట. గుర్రంగూడ నుంచి మనకి ఏంటంటే 2.5 కిలోమీటర్ వస్తుందన్నమాట. బిఎన్ రెడ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఏరియాకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. ప్రాపర్టీ పైకి వెళ్ళడానికి మనకు మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారు, 3.5 feet స్టెప్స్. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. స్టెప్స్ మీద మనకి ఏంటంటే హెడ్ రూమ్ వచ్చేసి రేకులతోనైతే తీసుకోవడం జరిగిందండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. టెర్రస్లో కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే చేయించినారండి. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోరింగ్ చేయించినారు. ఇక్కడ మనకు ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. మనకి ఇక్కడ 2 పైప్స్ అయితే ఇచ్చినారు. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్, రెండింటికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా మనం బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా స్టీల్ రాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు, రాడ్స్ కూడా ఇక్కడ పెట్టించినారండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఒకసారి లిఫ్ట్ ప్రొవిజన్ పైనుంచి కూడా చూద్దామండి. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. ఒకసారి చూడండి, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మంచిగా ఒక లిఫ్ట్ కూడా పడుతుంది, దీంట్లో లిఫ్ట్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ గురించి మంచి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. దీనికి ఈ ఏరియాకి ఏంటంటే మనకు బస్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా డైలీ మనకు మార్నింగ్ ఈవినింగ్ అంటే స్కూల్ బస్సెస్ కూడా ఈ ఏరియాకు మంచి ఇంటర్నేషనల్ బస్సెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే వాటి బస్సెస్ కూడా రావడం జరుగుతుంది. కాలేజ్ కూడా చాలా నియర్ బై ఉన్నాయండి. ఇటు నుంచి వెళ్తే మనం ఎంబీఎస్ఆర్ స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళొచ్చు. మనకు జస్ట్ 2.5 కిలోమీటర్స్ గుర్రంగూడ నుంచి మెయిన్ రోడ్ అయితే మనకు అటాచ్ అయిపోతుంది అన్నమాట. బిఎన్ రెడ్డి కూడా ఇటు నుంచి షార్ట్ కట్ ఉందండి, చాలా దగ్గరే ఉంటుంది అనమాట. నియర్ బై స్కూల్స్, కాలేజెస్ అసలు ప్రాబ్లమే లేదన్నమాట. చాలా తక్కువ చెప్తున్నారండి ప్రాపర్టీ ప్రైస్. దీనికి ఏంటంటే 80% లోన్ కూడా ఓనర్ ఇప్పిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. 100% వాస్తవాన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 72 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.